తెలుగు తెలుగు అనేసరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంతా బాగుంటుంది. కాకపోతే అందరూ అడిగే క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగులో కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. సో వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మేము ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి తెలియదు, కానీ యా తగ్గుతాయండి. ఎందుకండి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఉన్నారు డెఫినెట్ గా మాకు తగ్గుతుంది ఎంతైనా. ఇంకా ఆ ఫ్లో అనేది మరి తెలియటం లేదు, ఆపట్లేదు మన వాళ్ళు. అది వస్తుంది రూల్ అంటారు, కానీ అది వచ్చేటట్టు లేదు. ఇంకా తప్పదు, మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. అంటే మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కౌశిక్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏంటి అంటే 5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసి. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా తెలీదండి, ఇంకా అయినట్టు లేదు. అంటే మా దాంట్లో అయితే ఇంతే మంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళ ఉపాధి అయితే పోగొట్టం, కానీ కొత్త వాళ్ళని మటుకు తీసుకోవడానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది. కరెక్టే, 2-3 వరకు ఓకే. మరీ ఇంకా సిస్టర్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు చేయడం అవసరం లేదు. ఇప్పుడు మన సీరియల్లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో హాఫ్ ఉన్నారు కన్నడ ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు. బట్ అఫ్ కోర్స్ పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అదైతే ఉంటుంది, కానీ ఇంకా తప్పదు కదా, ఆ రూల్ అయితే అట్లా. మా దాంట్లో అయితే ఇంతమంది ఉన్నారు, కానీ మిగతా దాన్ని ఇంకా చాలా మంది ఎక్కువ ఉన్నారని వింటున్నాం. 4-5 ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది, అక్కడి నుంచి రావడం, వర్క్ చేయడం ఇక్కడ అంటున్నారు. మరి అదేంటో మరి ఇంకా రూల్ వచ్చిందా లేదో, లేకపోతే ఇంకా నెక్స్ట్లో తీసుకొస్తారా అది తెలీదు. అదే ప్రాబ్లం. ఓకే, ఏదైనా ఛానల్ వాళ్ళ డెసిషన్ ఎట్లా తీసుకుంటే ఇంకా మనకి ఇక్కడ అట్లా వర్క్ అవుతుంది కాబట్టి చూడాలి. వాళ్ళే డెసిషన్ తీసుకొని కొంచెం తక్కువ చేస్తే మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం మనం ఇక్కడ, ఎంతో మంది వర్క్ లేకుండా ఒక్కొక్క ప్రాజెక్టే చేస్తున్నాము. ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళకి సర్వైవల్ ఉంటుంది, బాగుంటుంది కదా. సో దట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఆ రూల్ వస్తే. అందరికంటే తెలుగు వాళ్ళే హ్యాపీగా ఉంటాం ఆ రూల్. చాలా అంటే ఏ ఇండస్ట్రీలో వాళ్ళే ఉండాలి అని చెప్పి. ఇప్పుడు తమిళ్లో తీసుకుంటే మెజారిటీ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. కన్నడ వాళ్ళైనా వాళ్ళ దాంట్లో తెలుగు వాళ్ళు ఉండరు, మళ్ళీ వాళ్ళకు వాళ్ళ అభిమానం ఉంటుంది, వాళ్ళకి ఉన్నాయి. మరి ఇంకా మన వాళ్ళే ఆ రూల్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ప్రాంప్టింగ్ ఉండదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేము వెరీ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సీరియల్స్, కన్నడలో మాకు అంత కంఫర్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కంపేర్ టు రెమ్యూనరేషన్స్ కూడా తెలుగులో చాలా ఎక్కువ ఉన్నాయి, తమిళ్లో తక్కువ, సారీ కన్నడలో తక్కువ ఉన్నాయి చెప్తారు వాళ్ళు. వాళ్ళకంటే ఇక్కడ కొంచెం రెమ్యూనరేషన్స్ కానీ, కొంచెం ట్రీట్మెంట్ కానీ, అంటే వాళ్ళకి అక్కడ అసిస్టెంట్స్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వాళ్ళకి మనకి. సో కంపేర్ టు దేర్ ఇండస్ట్రీ మనది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది అని, సో వాళ్ళకి ఈజీ అయిపోయింది. అండ్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈజీ ఉంది కదా అనేట్టుగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది. రెమ్యూనరేషన్స్ గురించి అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం. బేసిక్గా ఏంటంటే సీరియల్స్లోకి వచ్చేసరికి రెమ్యూనరేషన్ అనేది 40 days తర్వాత 45 days తర్వాత వస్తుంది. కాకపోతే చాలా వరకు సీరియల్స్లో అంటే కొన్ని ప్రొడక్షన్ హౌస్లు టైం టు టైం ఇచ్చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ రెమ్యూనరేషన్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది, రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అది మీకు ఎలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉండిందండి. ఈ ఒక 3-4 years నుంచి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర ఫేస్ చేస్తున్నాను. అంతకుముందు లేదు. నేను చేసిన కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లోనే చేశాను నేను. మాక్సిమం ఒక ప్రొడక్షన్ లో చేసి 3-4 సీరియల్స్ వాళ్ళ దాంట్లోనే వర్క్ చేశాను. సో వాళ్ళన్నీ పెద్దవి. అసలు ఇప్పటి వరకు ఇట్లా అంటే మంత్ ఫినిష్ అయ్యాక అడిగి ఇంకా అవ్వలేదు ఏంటండి అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఈ మధ్య ఒక 3-4 years నుంచి అంటే ఒక రొటీన్ అయిపోయింది. అది ఎందుకు అవుతుందో తెలియటం లేదు. ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ TDS అనేది ఒకటి మనకు ముందే కట్ చేసుకుంటారు. అది రాదండి. అది ఎలా అయిపోతుంది అంటే మనకి మంత్లీ కట్ చేస్తారు కదా, అది ఒక 6 months లేకపోతే ఆ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు పే చేయడమో ఏదో చేస్తే మనం TDS క్లెయిమ్ చేసుకుంటాం కదా, అది అవ్వదు. అండ్ సీరియల్ ఎండింగ్లో ఆ 2-3 months ఏవైతే బ్యాలెన్స్ ఉంటాయో అవి రావు. అండ్ త్రూ అవుట్ ఈ ఇయర్ కట్ అయిన TDSలు రావు. ఐటీ రిటర్న్స్ అంతా ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కడితేనే కదా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేంటి మరి కట్ చేసుకున్నప్పుడు కట్టాలి కదా. కడుతున్నాం అంటారు. మనం ఎప్పుడైతే మనము
ఐటీ రిటర్న్స్ది అది ఫైల్ చేసుకుంటాము, అందులో రిఫ్లెక్ట్ కాదు. ఈ లోపు అటు ఇటు అయ్యేసరికి 2-3 ఇయర్స్ అవుతుంది, ఆ సీరియల్ అయిపోయే టైం అవుతుంది. అంటే మీరు ఐటీ రిటర్న్స్ ఎలానో ఇయర్లీ ఫైల్ చేస్తూ ఉంటారు, ఒక చేస్తాము. సీరియల్ టైం వచ్చేసి 3-4 అడుగుతూనే ఇయర్స్. ఉంటాము. ఆ ఇయర్ కంటిన్యూ అయిందంటే ఇంకా మా బలవంతంతో ఆ ఇయర్ కడతారు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సీరియల్ కంటిన్యూ అవుతే కడతారు, లేకపోతే ఒకవేళ సీరియల్ అయిపోయిందంటే కట్టరు. బా మరీ ఇంత దారుణంగా ఉంటదా? అవి కొన్ని లాక్స్ లో పోతాయి మా మనీ. అవి అదే కదా. మంత్లీ 10% కట్ చేస్తారు. అది ఇయర్ కి అయ్యేసరికి ఎంత అవుతుందో అదే డే వైజ్ ఎపిసోడ్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఆ, సో అలా ఎపిసోడ్ వైజ్ ఉండదు కానీ డే వైజ్ ఉంటుంది. డే artist వైజ్ కి. ఉంటుందా? ఉంటుంది. అది ఓకే. ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అయితే అన్ని డేస్ ది 10% కట్ చేస్తారు. అది కట్టరు. అది చాలా అదో ప్రాబ్లం. లాస్ లో ఉన్నాం, లాస్ లో ఉన్నాయి, ఇది ఒకటే రీజన్ చెప్తారు. అబ్బో కానీ అంత ఈజీగా ఏం లేదండి. అస్సలు ఈజీగా చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది సీరియల్ అనుకుంటారు. ఇండస్ట్రీ అనేసరికి. ఏముంది, కాదండి. చక్కగా తల ఒక రూమ్ ఇచ్చేసేసి హ్యాపీగా ఫుడ్ పెట్టి లేదండి, అస్సలు కూర్చోబెడతారు. అలా ఉండదు. తల ఒక రూమ్ ఉండదు, ఏది ఉండదు. ఒకటి ఏంటి అంటే కలిసి వర్క్ చేసుకుంటాము, సేమ్ ప్లేస్ లో ఉంటాము, అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ అలవాటు అయిపోయి ఆ బాండింగ్ ఉంటుంది టీంతో, డిపార్ట్మెంట్తో, ఆర్టిస్టులతో తప్ప ఇంకా ఎందులో ఏ ఫెసిలిటీస్ పెద్దగా ఏమీ ఉండవండి. చాలా కష్టపడతాం. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా అందరిలాగా ఇట్లా మనం 9 to 9 అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకి మరునాడికి ఎపిసోడ్ ఉండదు. దానికి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. 9కి వెళ్ళిపోవడానికి ఉండదు, మళ్ళీ 3-4 అవర్స్ ఎక్స్టెన్షన్ పెడతారు. దానికి ఆ ఎక్స్ట్రా అవర్స్కి మనకేం పే చేయరు. 9 to 9 మనం 9 to మేము మార్నింగ్ అంటే మనది కాల్ షీట్ 9 to 9, 6 to 6 ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి సీన్స్ బట్టి పెట్టుకుంటారు. కానీ ఆ 9 to 9 కూడా పంపించారు, నైట్ 9 కూడా ఒక్కొక్కసారి ఎపిసోడ్స్ లేవు, ఆర్టిస్ట్ లేరు, లొకేషన్ పెద్ద సీన్ ఫంక్షన్ సీన్స్ ఉన్నాయంటే ఆ లొకేషన్కి మళ్ళీ మనం పే చేసుకోవాలి అనేసి నైట్ 2-3 వరకు కూడా వర్క్ చేస్తాం. దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. కష్టం కదా అలాగా ఒక ఆర్టిస్ట్ కి. మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ లేట్ గా రావచ్చా? మళ్ళీ పొద్దున్నే టైం 2-3 అవర్స్ లేట్ అంతే. ఇంకా మరీ 4 అట్లా అయిందంటే మళ్ళీ వీళ్ళంతా లైట్ మ్యాన్స్ ప్రొడక్షన్ వాళ్ళంతా రారు కాబట్టి హాలిడే ఇస్తారు. కానీ మనమంతా వర్కింగ్ అవర్స్ అయితే పెరిగాయి కదా, అంతే కదా. 12 అవర్స్ కి బదులు 20 అవర్స్ వర్క్ చేసి వస్తాము. కానీ మనకు వచ్చే పేమెంట్ మాత్రం అంతే ఉంటుంది. పోనీ అదైనా టైంకి వస్తుందా 45 డేస్కి, ఆ గ్యారంటీ లేదు. అది 1 month 45 days ప్రొఫార్మా పోయి 2 monthsకి వెళ్ళిపోయి 3 monthsకి పోయి ఇప్పుడు 3 months ప్లస్ 4 months రన్నింగ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపు అటు ఇటు అనే లోపు అటు కొంచెం రేటింగ్ అటు ఇటు అయినా సీరియల్ తీసేస్తారు. ఆ పేమెంట్స్ వస్తే దేవుడి దయ వల్ల ప్రొడ్యూసర్ జాలి పడి మాకు ఇవ్వగలిగితే ఇస్తారు. అది కొంతమంది హాఫ్ అమౌంట్ వేస్తారు లాస్ట్లో. అట్లా టీడీఎస్లు ఇంకా మొత్తానికే స్వాహా. అబ్బా సీరియల్ ఆర్టిస్టుల కష్టాలు సీరియల్ కష్టాలు అంటారు కానీ సీరియల్ కష్టాలు మేము ఒరిజినల్ గా ఉన్నాయి. రియల్ గా ఏడవాల్సి వస్తుంది. మేమందరం ఏంటంటే ఫన్నీగా సెటారికల్ గా సీరియల్ కష్టాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇక్కడ సీరియల్ కష్టాలు కాదు, సీరియల్ ఆర్టిస్ట్ కష్టాలు. రీల్ లో ఏడవాలి. చాలా బాగుందండి. లైక్ అంటే చూసేది ఒకటి, జరిగేది ఒకటి. ఇక్కడ పైకి ఏంటంటే ఇది ఒక రంగుల ప్రపంచం, చాలా అందంగా కనబడుతూ ఉంటది బయట. కాకపోతే ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి కదా. అవే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేద్దాము అని మన యూనియన్ ట్రై చేస్తాము అది అన్నారు. చూడాలి, మొన్ననే స్టార్ట్ అయినారు కదా. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. కొంచెం ఏ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయినా కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఆర్టిస్ట్ కి. మన తెలుగు ఆర్టిస్ట్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంది. ఇండస్ట్రీలో మీకు స్పెషల్ అంటే లైక్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చెప్పాను కదా, అదే జస్ట్ ఎల్లో బ్యానర్ నుంచే నాకు వచ్చింది. నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను, కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా సార్ భాగవతుల సేతురం గారు అని పట్టిశ్రీరామ్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అప్పుడు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాగే జస్ట్ ఎల్లో సీరియల్ అవుతుంది, సో ఆర్టిస్టులు కావాలని వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళ టీం వచ్చి అడిగితే అప్పుడు దాని ఇంట్లో అడిగి అలా రావడం జరిగింది అనమాట. సో నేనంటే సపరేట్గా నేర్చుకుంది నాకు అసలు తెలీదు. అప్పుడే కాలేజ్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. అలాగే సరే చూద్దాము, మంచి వర్క్ ఉంటుందని అనుకొని వచ్చాను. మీనంటే అప్పుడు చాలా బాగుండిందండి ఆ టైంలో. అంటే అమ్మమ్మ.com టైంలో అంటే అట్లాంటి ప్రొడక్షన్స్ కానీ అవి కానీ
ఇవన్నీ ఇప్పుడు జరిగే ఈ 3-4 ఇయర్స్ నుంచి జరిగే గోల్మాల్ అంతా అప్పుడు లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ అంటే ఎలా ఉండేది ఆర్గనైజ్డ్ అంటే? ఈ పేమెంట్స్ కానీ ఇవి కానీ టైం టు టైం అయిపోయేవి. మ్మ్. ఇంత ఇంత ట్రబుల్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి అప్పుడు. మ్మ్. అడగడం మనం అంటే ఎవ్రీ మంత్ అడగడం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదంతా అప్పుడు లేదు. వర్క్ చేసామా, పేమెంట్ చేసామా, తీసుకున్నామా, వాళ్ళే వెళ్ళిపోయామా. చూసుకొని ఈ డేట్ కి ఇవి అయిపోతాయని వేసేవాళ్ళు. అలానే ఉండింది. మ్మ్. లాస్ట్ బిఫోర్ ఒక 4-5 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా అలాగే ఉంది. మ్మ్. నేను 15 ఇయర్స్ నుంచి అంటే ఆన్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అని, పిల్లలని, నాకు కాలేజ్ అని నేను ఆపుతూ ఉన్నా, బ్రేక్స్ తీసుకున్నా. ఒక 10 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ బిఫోర్ వరకు ఎవ్రీథింగ్ వాజ్. ఈ 5 ఇయర్స్ నుంచి కొంచెం ఇది ఇలా ఓకే. లాస్ అని చెప్పడాలు ప్రొడ్యూసర్స్, మేమేం చేయలేని సిచ్యువేషన్. అయ్యో పాపం లాస్లో ఉన్నారా, సరేలే వేస్తారని మంత్స్ టుగెదర్. లాస్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ అయితే 6 మంత్స్ 5 మంత్స్ ప్లస్ 1 మంత్ రన్నింగ్ వరకు కూడా వర్క్ చేసాం. మ్మ్. చివరికి ఇంకా 6 మంత్స్ కూడా ఇంకా వర్క్ 1 ఇయర్ 6 మంత్స్ కూడా వర్క్ మనీ తీసుకోకుండా వర్క్ చేస్తామా అని అట్లాంటి సిచ్యువేషన్. ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ చెప్తున్నా కదా, ఈ 4-5 ఇయర్స్ నుంచి లాస్ట్ 2-3 మంత్స్ మనీ పోవడమే. టీడీఎస్ అయితే ఇంకా అడిగింది కూడా లేదు. ఓకే. టీడీఎస్ అయితే ఒక 6-7 ప్రాజెక్ట్స్ టీడీఎస్లో ఎవరు కట్టలేదు. అయ్యో. అడిగినా కూడా సీరియల్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాల్సింది అని వాళ్ళు అంటారు. కానీ ఒక సీరియల్లో మీరు చూసుకోలేదంటే అదొక దారి. కానీ అది అంతే అండి. అదే ఏవో కొన్ని చెప్తున్నాను కదా, ఇట్లా మనం ఫింగర్ టిప్స్ ఒక 2, 3, 4 అన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చేమో. కొన్ని కంపెనీస్ మాత్రమే కడుతున్నాయి, మ్మ్. మిగతావన్నీ మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్. మ్మ్. కడతాం అంటారు, కట్టరు. ఓకే. అండ్ సీరియల్ గురించి వస్తే కలవారి కోడలు కనక మహాలక్ష్మి, ఈ సీరియల్లో ఆర్టిస్టులతో ఎలా ఉంటుంది మీకు అసోసియేషన్? వీళ్ళు చాలా క్లోజ్ అండి. వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను కదా, పాపం వీళ్ళు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియకపోయినా అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే, అందరం మేము ఎక్కువ గర్ల్స్ బ్యాచ్ ఎక్కువ ఉంది. అవును, మొత్తం మీదే డామినేషన్ ఉంది లోపల. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఇక్కడ. సో మేము అందరము చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటారు. ధనుష్ గారు కూడా చాలా క్లోజ్గా ఉంటారు మాతో. మ్మ్. సో అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆ వర్క్ అలా ముందుకు సాగుతోంది, ప్రాజెక్ట్ బాగా జరుగుతోంది. సో అదొక్కటే హ్యాపీ మాకు. మ్మ్. ఏమున్నా లేకున్నా ప్రాజెక్ట్ బాగా జరిగితే, మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఏదైనా ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అని ఒక హోప్.